నమస్తే నేసుదా. నేను 3-4 డేస్ కిందట యూపీకి సంబంధించి ఒక 14 ఇయర్స్ బాబు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉన్నాడని, కానీ తన్ని ఎంకరేజ్ చేయలేదని అరెస్ట్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారని ఇట్లా మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్లో చాలా రకాలుగా చూశానన్నమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాబు ఎవరైనప్పటికీ, ఏ స్టేట్ అయినప్పటికీ, వీళ్ళందరూ ఇచ్చిన విషయాన్ని బట్టి ఫస్టు ఆ బాబుకి గల ఉత్సాహానికి నేను తప్పకుండా అప్రిషియేట్ చేశాను. ఒక మంచి ఉత్సాహంతో ఉన్నందుకు దేశంలోని విషయాల పట్ల. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే, 14 సంవత్సరాల పిల్లాడికి ఆ రకమైన ఆసక్తి ఉండడం మంచిదే. ఆ విషయం ఏం జరిగినప్పటికీ మన జర్నలిస్టులు అనబడే వాళ్ళు ఏంటంటే, చెప్పిన దాన్ని బట్టి ఫస్టే వాళ్ళు ఈ బాబు దళితుడు, ఈ ఉత్తరప్రదేశ్కి చెందినవాడు ఇట్లా అంటాం నాకు చాలా బాధ కలిగించిన అంశం. ఫస్టే కులాన్ని తీసుకొచ్చేసి ఆ కులాన్ని ఆ బాబు కంటగట్టి ఇట్లా మంచి విషయాలు చేసినప్పటికీ ఇట్లా అయ్యాడు అని అంటాం చాలా బాధాకరం. కులాన్ని దయచేసి నేను స్టార్టింగ్ వీడియోల నుంచి చెప్తున్నాను, ఎవ్వరూ కూడా శక్తి సామర్థ్యాల్లో కానీ మైండ్లో కానీ ఎవ్వరూ తక్కువ వాళ్ళు కాదు. ఒక ఏదే క్యాప్షన్ లాగా ఆ కులాన్ని పరిచయం చేసి ఆ వ్యక్తుల్ని పరిచయం చేయాల్సిన దుస్థితి ఎవరికీ లేదు. అందరి మైండ్ ఒకటే, అందరికీ తెలివితేటలు ఒకటే, అందరి రక్తం ఒకటే అని మనం అనుకుంటున్నాం కదా. అట్లా అనుకుంటున్నప్పుడు ఈ బాబు దళితుడు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయటం అనేది అసలు కరెక్ట్ అయిన విషయం కాదు. కులాన్ని దయచేసి వ్యక్తుల్ని పరిచయం చేసేటప్పుడు తీసుకురాకండి. ఇంకొకటి ఏంటంటే, నాకు కలిగిన అంశం ఏంటంటే, ఆ బాబు చాలా మంచి జిజ్ఞాసను కలిగి ఉన్నాడు దేశంలోని సమస్యల పట్ల. కాకపోతే మనం ఏ రకంగా తనకి సలహా ఇస్తే బాగుండేదంటే, ఇదిగో నేను ఈ ఫలానా సమస్యలు చూశాను అని చెప్పి సంబంధిత మినిస్టర్లకు కానీ ఎవరికైనా లెటర్స్ రాయటం అనేది అలవాటు చేస్తే బాగుండేది కదా అని. ఎందుకంటే సీనియర్ జర్నలిస్టులు అయిన వాళ్ళకి ఎవరికైనా తెలుసు. నేను ఆ వీడియోలో చూసింది అన్ని బట్టి ఏంటంటే, వాళ్ళు ఏమంటున్నారంటే, సీనియర్ జర్నలిస్టులు అనేబడే వాళ్ళు, మరి ఈ జర్నలిస్టులు అవునా కాదా తెలియదు, ఓన్లీ యూట్యూబ్ ఛానల్స్లో మాత్రమే జర్నలిస్టులా తెలియదు. ఇదేమి రాజ్యం అని ఒక టైటిల్, పిరికి రాజ్యం అని ఇంకొక టైటిల్, చిన్నపిల్లాడికి భయపడిపోయాడని ఇంకో టైటిల్. నేను ఏ పార్టీలకి సంబంధించిన వ్యక్తిని కాదు. మీరు కనుక సీనియర్ జర్నలిస్టులు అయినట్లయితే మీకు తెలుసు కదా, 25 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఏ పథకాలు ఎలా అమలు అవుతున్నాయి గమనిస్తున్న వ్యక్తిని నేను. నాకు ఐడియా ఉంది కనుక సీనియర్ జర్నలిస్టులు అనబడే వాళ్ళకందరికీ కూడా ఐడియా ఉంటుంది. మన దేశం ముందుకు పోతుందా వెనక్కిపోతుందా అనేది ఐడియా ఉంటుంది. విద్యా విషయాల్లో కానీ, పిల్లలకి మధ్యాహ్న ఆహార పథకం విషయాల్లో కానీ ఇంప్లిమెంటేషన్ అనేది 20 ఇయర్స్ పైనుంచే ఉంది మన దేశంలో. వైద్యానికి సంబంధించి కూడా ఇంప్లిమెంటేషన్ అనేది ఉంది. కానీ అది ప్రాపర్గా అమలవుతుందా లేదా అనేది పాలనలో చూసుకోవాలి. ఇట్లాంటి విషయాలు అప్పటికి ఇప్పటికీ ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది నేను చెప్తాను. 20 ఇయర్స్ కిందట చాలామంది పిల్లలు మధ్యాహ్న భోజన పథకంలో 20 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ లోపు మధ్యాహ్న భోజన పథకంలో అది వాళ్ళు పెట్టే బియ్యం చాలా లావుగా ఉంటుందని డ్రాప్అవుట్స్ చాలా ఉన్నాయి. విద్యార్థులు మధ్యాహ్నం పూట భోజనం మానేయటం, బళ్ళు మానేయటం ఇట్లా కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఉందా? లేదు. ఇప్పుడు అంతేకాకుండా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేయటం అనేది జరుగుతోంది. ఎవరికి నచ్చిన మీడియాని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చదువుకుంటున్నారు. అంతేకాకుండా వైద్య విషయాల్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రాపర్గా జరగట్లేదు. అదొకటి చూసుకోవాలి. మనం ఏం చేయాలంటే, అట్లాంటి చిన్నపిల్లల్ని ఏ రకంగా ప్రోత్సహించాలంటే, ఇదిగో అప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్తున్నాము, కానీ ఈ సమస్యలు ఉన్నాయి, నీకు గల ఇంట్రెస్ట్ ఇది కాబట్టి నువ్వు తప్పనిసరిగా మినిస్టర్లకో వాళ్ళకో వీళ్ళకో సంబంధిత వాళ్ళకో ఇలా లెటర్స్ రాయాలి నాన్న, సోషల్ మీడియాలో ఇలా పెట్టకూడదు ఎందుకంటే నువ్వు చిన్నపిల్లాడివి కాబట్టి అని అట్లా మనం ఎంకరేజ్ చేస్తే బాగుండేదేమో అని అనిపించింది. ఇప్పుడు దానివల్ల తెలిసి అప్పుడు 25 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయనేది. తెలిసి మనము చెప్పకపోవటం అట్లాంటి చిన్నపిల్లలకి అనేది మన తప్పు. మరి అరెస్ట్ అయ్యాడు అని అంటే
ఏ ఏ కారణాలతో అరెస్ట్ అయ్యాడో అది అంతా మెన్షన్ చేయలేదు, నాకు తెలియదు. కానీ అది తప్పు కాదు. మనందరూ తెలిసిన వాళ్ళు మనం చెప్పకపోవడం కూడా మనది తప్పు. మన దేశము పురోగతి బాగానే ఉంది, కానీ దాన్ని అయితే పథకాలు ఉన్నాయో అవి అమలు చేయటంలో మనం కొంచెం వెనకబడి ఉన్నాం బాబు, నువ్వు ఈ రకంగా చెయ్యి అని అట్లాంటి చిన్నపిల్లలకి సలహాలు ఇవ్వకుండా వాడు అరెస్ట్కి కారణమయ్యారు. అందరూ కూడా అప్రిషియేట్ చేద్దాం. అంతేకాకుండా దేశకాల పరిస్థితులను అట్లాంటి చిన్నపిల్లలకి విడమర్చి చెప్పే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళలో గల ఇంట్రెస్ట్ని నిద్రపుచ్చకుండా ఇంట్రెస్ట్గానే ఉంచి మరింత తెలుసుకునే అవకాశం కలిగిద్దాం. అంటే 25 ఇయర్స్ నుంచి దేశం ఏ రకంగా సాగుతోంది మీకు తెలిసినంతలో జర్నలిస్టులు అనబడే వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడము, ఆ ఇంట్రెస్ట్ని ఇంకా ఇంప్రూవ్ చేసే దశగా మనం ఎంకరేజ్ చేద్దాం. అంతే తప్ప వీడు ఫలానా దళిత బాలుడు కనుక వీడికి ఏం గౌరవం దక్కలేదు ఇట్లాంటివి కాదు. దళిత లేదు, ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఈ రోజుల్లో అందరం ఈక్వల్ అనే నేను అనుకుంటున్నాను. నాకు ఫస్ట్ అట్లా దళిత బాలుడు అని మెన్షన్ చేసేసరికి చాలా బాధ కలిగిందనమాట. దయచేసి ఎవ్వరూ కూడా ఏ విషయానికి సంబంధించిన వ్యక్తుల కులాన్ని తేబాకండి. మన దేశము నవ్వుల పాలు అవటానికి సగం కారణము ఇతర దేశాల ముందు ఈ కులాల కుంపట్లు మతాల కుంపట్లతోనే నవ్వుల పాలవుతాం తప్ప అభివృద్ధికో మరో ఇంకో రకమైన పథకాలు వెనకపడటం వల్ల కాదు. ఇతర దేశాల వాళ్ళు మనకి అక్కడ ఉన్నవాళ్ళు చెప్తుంటే తెలిసింది, ఇండియాలో కులాలకి సంబంధించి కొట్టుకు చచ్చేంత ఇది ఇంకెక్కడా ఉండదని నవ్వుకునే పరిస్థితులు మనము కలిగించకూడదు. కనుక ఏ విషయాన్నైనా మనం కుల ప్రస్తావన తేవద్దు. అంతేకాకుండా ఇట్లాంటి చిన్నపిల్లలకి అనేక విషయాల్ని మనకి తెలిసిన అంశాలని అందిస్తూ ఏ రకంగా ఆ సమస్యల్ని మనం సాల్వ్ చేయొచ్చు వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనేది కేవలం నా వ్యక్తిగత ఒపీనియన్.